ఫ్రెండ్స్, శ్రీకాకుళంకి సంబంధించి మనం ఒక కట్ ఆఫ్ వీడియో చేసుకున్నాం. ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అనేది ఓపెన్లో చూసుకుంటే 120 నుంచి 125 మధ్యలోనే ఏదో ఒక పాయింట్లో క్లోజ్ అవుద్దని నేను లాస్ట్ వీడియోలోనే మెన్షన్ చేశాను అనమాట. అయితే చాలా మంది చూశారు, కొందరేమో భయపడుతున్నారు అనమాట. చాలా మంది 140 ప్లస్లో ఉన్నారు, అలాగే 135 ప్లస్లో ఉన్నారు అని. అంటే ఉండొచ్చు, అంటే స్టేట్ వైడ్గా చూసుకునేటప్పుడు 140 ప్లస్ ఉండొచ్చు, అలాగే 130 నుంచి 140 మధ్యలో ఉండొచ్చు, అలానే 130 నుంచి 135 మధ్యలో కూడా ఉంటారు అనమాట. అయితే డిస్ట్రిక్ట్ వైజ్కి వచ్చేటప్పటికి డివైడ్ అవుతుంటారు అనమాట. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు మనకి హైయెస్ట్ స్కోర్లు వచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు అనమాట. అలానే మనం పోస్టులు కంపారిజేషన్ చేసుకోవాలన్నమాట. పోస్టులు లాస్ట్ టైంతో కంపేర్ చేసుకునేటప్పుడు ఈసారి కాస్త ఎక్కువ ఉన్నాయన్నమాట. అందువల్ల దాన్ని పరిగణలో తీసుకోవాలి. అలాగే పేపర్ స్టాండర్డ్స్ అనమాట, అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి పేపర్ స్టాండర్డ్ అనేది దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువే ఉందన్నమాట. అంటే కొంచెం టఫ్ అనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకునేటప్పుడు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. పోస్టులు ఉన్నాయి, అలానే పేపర్ కాస్త టఫ్నెస్ ఇవన్నీ చూసుకునేటప్పుడు మనం ఏంటంటే ఇంటర్నెట్లోనే, అదే యూట్యూబ్లోనే, టెలిగ్రాము ఇలాంటప్పుడు చూసినప్పుడు పలానోడికి ఒక 140 మార్క్స్ వచ్చాయని, పలానోడికి 130 మార్క్స్ వచ్చాయని వింటున్నప్పుడు అంటే ఇంకా ఎక్కువ మంది ఉన్నారేమో అని అనుకుంటూ ఉంటాం అనమాట. మేము ఇంతకుముందు ఏపీఎస్సీ గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ రాసినప్పుడు పలానా చోట ఒకడు 212 ఉన్నాయి, 215 స్కోర్ వచ్చింది అన్నారు, 300 మార్క్స్ అనమాట. అలాంటప్పుడు చూసినప్పుడు మేము అనుకున్నాం అంటే 200, 210 వచ్చాయంటే దాని కింద 190కి ఇంకా ఎక్కువ మంది ఉంటారేమో అని అనుకున్నాం అనమాట. అప్పుడు నాకు పంచాయత్ సెక్రటరీ నాకు 187 వచ్చిందనమాట. అంటే డిస్టిక్లోనే ఆల్మోస్ట్ 7th ర్యాంక్ అనమాట. అయితే నేను చూసుకునేటప్పుడు అప్పటికే నేనే భయపడిపోయినా, అంత స్కోర్ వచ్చినా సరే. అంటే ఒకవేళ అప్పుడు ఓపెన్లో చూసుకునేటప్పుడు 17, 18 పోస్టులు ఉన్నాయన్నమాట. మనకి అంతే, అంతవరకు జాబ్ వస్తుందా లేదా అంటే 210 అంటే 210 నుంచి చూసుకుంటే ఒక 10 మార్క్స్కి ఏమైనా క్లోజ్ అయిపోద్దా అని అనుకుంటాం అనమాట. అలా ఇక్కడ అలా ఉండదు. ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కాబట్టి డిస్ట్రిక్ట్లోకి వచ్చేటప్పుడు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంటుంది అనమాట. ఎక్కడో 215, 210 ఉన్నారని చూసుకుంటే మా డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి తక్కువ అనమాట. టాపరే 192 అలాగ వచ్చారనమాట. ఆ తర్వాత పోస్ట్ ఎక్కడి వరకు క్లోజ్ అయింది అనుకున్నారు, 175, 173కి అలా క్లోజ్ అయిపోయింది అనమాట పోస్ట్. అంటే చూసుకోండి దీన్ని బట్టి ఎలా ఉందో. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు, కొందరికి ఒక 4, 5, 6కి అలా కొంత ఎక్కువ రావచ్చు. అలాగనే అందరికీ రావాలని ఏం లేదు. అదే లాస్ట్ టైం శ్రీకాకుళం నోటిఫికేషన్ చూసుకుంటే టాపర్ 142, అదే పోస్ట్ క్లోజింగ్ 132కి క్లోజ్ అయిందనమాట. అలాగే 10 మార్క్స్ డిఫరెన్స్తో క్లోజ్ అయిందనమాట. ఇప్పుడు అలా చూసుకుంటే టాపర్ ఒక 135, 136 ఉంటే పోస్ట్ అనేది పోస్టులు ఎక్కువ కాబట్టి కాస్త మనకి 123, 124కు క్లోజ్ అవ్వచ్చు అనమాట. నేను కట్ ఆఫ్ చెప్పినప్పుడు దానికి +3 ఉండొచ్చు అనమాట. ఒక 3 to 4 మార్క్స్కి ఎక్స్ట్రా ఉండొచ్చు అనమాట. అది నేను చెప్తున్నాను. అదే రిజర్వేషన్స్ వైజ్గా చూసుకునేటప్పటికి మ్యాక్సిమం ఇంకా అంతకు మించి వెళ్ళదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆ రిజర్వేషన్లో ఆ పోస్ట్కి వచ్చేస్తుంది అనమాట. 1-2 మార్కులు అటు ఇటుగా ఉండొచ్చు అనమాట. నేను నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నాను. ఇవి చూశాను కాబట్టి ఇది చాలా అనాలిసిస్ చేస్తూ, ఇంతకుముందు మేము కాంపిటేటివ్ రాస్తున్నప్పుడే మేము అనాలిసిస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చాయి అనమాట. చాలామంది అనుకునేవారు చెప్పింది కరెక్ట్గానే చెప్పారు, యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది అని అనుకునేవారు అనమాట. దానికి ఉన్న ఎక్స్పీరియన్స్తోనే మీకు చెప్తున్నాను. లాస్ట్ టైం గ్రూప్ 2 మీద కూడా నేను చేసినప్పుడు అలాగే అనుకున్నారు. ఆల్మోస్ట్ అలానే వచ్చింది అనమాట. అందుకే దీనికి యాజ్ ఇట్ ఈస్గా పోస్టులు బట్టి చూసుకుంటే నేను దీనికి ఎంత కట్ ఆఫ్ అనేది క్లియర్గా పెడుతున్నాను. దానికి మరొక 2-3 మార్క్స్ అనమాట, 3 to 4 మార్క్స్ వరకు ఎక్స్ట్రా ఉంటే సేఫ్ అనమాట. అందుకు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకోండి, మనం విజయనగరం చూసుకున్నాం. విజయనగరం చూసుకుంటే ప్రీవియస్ నోటిఫికేషన్ అనేది 75 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఓపెన్లో మెన్ ఉమెన్ కలుపుకుంటే ఒక 34 ఉన్నాయి. ఈ 34లో కూడా ఎన్సీసీ ఉన్నారు, హోంగార్డ్లు ఉన్నారనమాట. ఆ విధంగా చూసుకునేటప్పుడు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. అలాగే బీసీఏ చూసుకుంటే ఒక 4, బీసీబీ చూసుకుంటే ఒక 6, బీసీసీ 1, బీసీడీ 3, బీసీఈ 2, ఎస్సీకి 9, ఎస్టీకి 4, ఏబీఓ ఎస్టీకి ఒక 11 పోస్టులు ఉన్నాయన్నమాట. అంటే ఏబీఓ ఎస్టీ 11 పోస్టులు తీసేస్తే ఆల్మోస్ట్ 64 పోస్టులు అనమాట. ఈ విధంగా మనం చూసుకునేటప్పుడు లాస్ట్ టైం విజయనగరంలోనే శ్రీకాకుళంతో కంపేర్ చేసుకుంటే కాంపిటీషన్ కాస్త ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. అంటే ఎక్కువగా ఉందంటే అందులో ఏబీఓ ఎస్టీ పోస్టులు లేవు, ఇందులో ఉన్నాయన్నమాట. అందువల్ల అక్కడితో కంపేర్ చేస్తే ఇంకా 4 పోస్టులు ఇక్కడే తక్కువ అనమాట. అందువల్ల ఇక్కడ కొద్దిగా లాస్ట్ టైంతోనే శ్రీకాకుళం వాళ్ళతో పోలిస్తే కట్ ఆఫ్ కాస్త ఒక మార్క్ ఎక్కువ అనమాట. ఇక్కడ చూసుకుంటే మెన్ టాపర్ ఎవరైతే ఉన్నాడో ఇక్కడ 140 వచ్చినాయి అనమాట. క్లోజింగ్ అక్కడ 132కి శ్రీకాకుళం క్లోజ్ అయితే విజయనగరం 133కి క్లోజ్ అయిందనమాట పోస్ట్ అనేది. ఫీమేల్ చూసుకుంటే 120 మార్కులు తెచ్చుకున్న ప్రతి అమ్మాయికి కూడా జాబ్ వచ్చిందనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 100 మార్క్స్కి వచ్చింది. బీసీఏ వాళ్ళకి చూసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ 133కి క్లోజ్ అయితే 132 నుంచి స్టార్ట్ అయిందనమాట. బీసీఏ వాళ్ళకి 3 పోస్టులు ఉంటే 125కి క్లోజ్ అయిందనమాట. అంటే చూడండి 132, 125 మధ్య గ్యాప్ ఇక్కడ వరకు వచ్చిందనమాట. అలాగే ఫీమేల్ చూసుకునేటప్పుడు 114కి ఒక పోస్ట్ కాబట్టి. అలానే మెన్నకి బీసీబీ వాళ్ళకి చూసుకుంటే 124 నుంచి 119కి క్లోజ్ అయిందనమాట. బీసీబీలోని కాంపిటీషన్ కాస్త తక్కువ ఉందనమాట. అలాగే ఉమెన్ చూసుకుంటే 112 మార్కులకి జాబ్ వచ్చిందనమాట. అలాగే బీసీసీ ఎవరైతే ఉన్నారో మినిమమ్ తక్కువలో తక్కువ ఒక 100 మార్క్స్ తెచ్చుకుంటే, 100 కూడా అవసరం లేదు, 95 మార్క్స్ తెచ్చుకుంటే డ్యామ్ షూర్గా పోస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. 90+ అయితే ఏదో ఒక పోస్ట్ వస్తుంది. అది ఏపీఎస్పీ అయినా రావచ్చు అనమాట. అలా చూసుకునేటప్పుడు బీసీడీకి చూస్తే
బీసీడీకి మళ్ళీ హైలీ కాంపిటీషన్ అనమాట. ఓపెన్కి ఎలా ఉందో సిమిలర్, ఇంకా అందులో డిఫరెన్సే లేదు. చూసుకోండి, లాస్ట్ టైం ఓపెన్లోనే 133కి క్లోజ్ అయితే బీసీడీకి 133కే క్లోజ్ అయింది. ఎందుకంటే ఒక మార్క్ మీద 5-6 ఉంటారు, అందువల్ల ఇక్కడతో క్లోజ్ అయిపోయింది అనమాట. అప్పుడు బీసీడీకి 2 ఉన్నాయి మెన్లోనే. ఫీమేల్ ఒకటి అంతా ఫీమేల్ 120 క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్లో 120 అయితే ఇక్కడ కూడా 120కి క్లోజ్ అయింది అనమాట. అలాగే బీసీఈ వాళ్ళకి కూడా తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా వీళ్ళకి కూడా ఇప్పుడు రీసెంట్ నోటిఫికేషన్లో చూసుకుంటే బీసీఈ వాళ్ళు స్టేట్లోనే ఎవరైనా 105 మార్క్స్ తెచ్చుకుంటే మాత్రం డాన్సర్ పోస్ట్ అనమాట. 100 మార్క్స్ అయినా పోస్ట్ హోప్ పెట్టుకోవచ్చు, ఏపీఎస్పీ అయినా రావచ్చు అనమాట. అలాగే ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే ఎస్సీకి 9 పోస్టులు ఉంటాయి, అందులో మెన్కి 113 మార్క్స్ ఎవరైతే అబౌవ్ వచ్చారో వాళ్ళందరికీ పోస్ట్ వచ్చింది అనమాట. ఉమెన్కి అయితే 96 వచ్చింది అనమాట. అలాగే ఎస్టీస్కి చూసుకుంటే 107 మార్క్స్కి వచ్చింది పోస్ట్ అప్పుడు వరకు ఉన్న వాళ్ళకి. అలాగే 103కి ఉమెన్కి వచ్చింది అనమాట. అలాగే ఏబీఓఎస్టీకి బాగా తక్కువ అనమాట. 101 దగ్గర స్టార్ట్ అయ్యి 88కి పోస్ట్ వచ్చింది అనమాట. ఉమెన్కి మధ్యలోనే ఈ ఏబీఓఎస్టీలోనే 89కి వచ్చింది అనమాట. అంటే ఓపెన్ అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పుడు ఎంతకి క్లోజ్ అయింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు 2025 అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రెజెంట్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, మరి లాస్ట్ టైం ఎంత ఉంది కదా, ఈసారి టాప్ ఎంత ఉండొచ్చు, అలాగే పోస్ట్ ఎక్కడ క్లోజ్ అవ్వచ్చు అని మనం చూసుకునేటప్పుడు ఈసారి నోటిఫికేషన్లో చూసుకుంటే పోస్టులు అనేవి విజయనగరానికి 134 ఉన్నాయన్నమాట. అప్పుడు మనం ఓవరాల్గా చూసుకునేటప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండడానికి ఆస్కారం ఉందంటే 2025లోనే ఓపెన్ వాళ్ళకి అంటే మెన్ టాపర్ 130 నుంచి 135 మధ్యలో ఉంటే, ఒకవేళ 135 అబోవ్ ఉన్నా సరే పోస్ట్ అనేది ఆల్మోస్ట్ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే 120 నుంచి 125 మధ్యలో క్లోజ్ అవుతుంది అనమాట. అంటే ఏదో మార్క్ మధ్యలోనే క్లోజ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. టాపర్ 135 ప్లస్ ఉన్నా సరే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోస్టులు బట్టి చూసుకుంటే అంటే 125 స్కోర్ అనేది ద సేఫ్ మార్క్ అనమాట. అంటే ఈ మధ్యలోనే ఉండొచ్చు, దానికి అంతవరకు కూడా ఉంటే ఇంకా మ్యాక్సిమం 99% వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఫీమేల్ చూసుకుంటే 118 నుంచి 115 మధ్యలో ఎవరైతే ఉన్నారో ఓపెన్లో వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే 90 to 100 మధ్యలో ఎవరైతే వస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే బీసీఏ వాళ్ళకి చూసుకుంటే 118 నుంచి 120 మధ్యలో స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి వీళ్ళకి కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకుంటే అంటే ఒక మాదిరిగా ఉంటుంది అనమాట. వీళ్ళకి 118 నుంచి 120 మెయిల్, అలాగే ఫీమేల్ చూసుకుంటే 115 నుంచి 113 మధ్యలో అనమాట. అలాగే బీసీబీ వాళ్ళకి చూసుకుంటే మెయిల్కి 117 నుంచి 115 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. అలానే ఉమెన్కి 110 నుంచి 105. అలాగే బీసీసీకి అయితే తక్కువ ఉంటుంది, ఉమెన్కి అయితే 80+ వస్తే గ్యారంటీ పోస్ట్ వస్తుంది. అలాగే మెన్కి చూసుకుంటే 95 నుంచి 100 వస్తే గ్యారంటీగా వస్తుంది అనమాట సివిల్ పోస్ట్. అలాగే బీసీడీ చూసుకుంటే హైలీ కాంపిటీషన్ ఉంటుంది ఇది కూడా. అలాగే ఓపెన్తో చూసుకుంటే 1 మార్క్ తేడా ఉండొచ్చు అనమాట. 1-2 మార్కులు, 2 మార్కులు కూడా కష్టం, 1 మార్క్ అనమాట. అలాగే 120 నుంచి 123 మధ్యలోనే మెన్, ఉమెన్ అయితే 117 నుంచి 114 మధ్యలోనే అనమాట. అలాగే బీసీఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 స్కోర్ తెచ్చుకుంటే ఎక్కువ ఛాన్సెస్ అనమాట. అంటే మ్యాక్సిమం 95కి పోస్ట్ రావచ్చు మెన్కి, ఉమెన్కి అయితే 75కి రావచ్చు అనమాట. అలాగే ఎస్సీ చూసుకుంటే 105 to 110 మధ్యలో క్లోజ్ అవ్వచ్చు అనమాట. వీళ్ళకి 105 నుంచి 110 మధ్యలో ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఫీమేల్ చూసుకుంటే 75 to 80 అనమాట ఎస్సీస్కి, ఇదే 90 to 95 ఎస్సీస్. అలాగే ఎస్టీస్కి చూసుకుంటే 105 to 100. అలాగే ఫీమేల్కి 75 to 80 మధ్యలో ఉంటాయి. అలాగే ఏబీఓ ఎస్టీ చూసుకుంటే 90 to 85. అలాగే ఫీమేల్కి 75 to 70. అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెన్ వాళ్ళకి వీళ్ళకి పెద్ద గ్యాప్ ఉండదు, ఒక 2-3 మార్కులు తేడా ఉండొచ్చు అనమాట. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఒక 2-3 మార్క్స్ తేడా ఉంటుంది అనమాట. అంటే ఆ విధంగా చూసుకుంటే 120 అంటే 119 నుంచి 123 మధ్యలో ఉంటే సేఫ్ స్కోర్ అనమాట. అలాగే ఫీమేల్ చూసుకుంటే 100 to 115 మధ్యలో అనమాట. ఈ విధంగా స్కోర్స్ అనేది ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకి పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల మనం ఈ మధ్యలో ఎవరికైతే స్కోర్లు వచ్చినాయో వాళ్ళు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. ఈ విధంగా చూసుకోండి. అంటే చాలామంది కొందరు అనుకుంటున్నారు మరీ ఎక్కువ ఉంటాయేమోనే, అంత ఎక్కువ ఉండే ఛాన్సెస్ లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే మన స్టేట్లో 1-2 మార్కులు టాపర్స్ ఉంటుంటారు ఎక్కడైనా సరే, కామన్ అది. అంటే 1-2 మార్క్స్ చూసి మొత్తం ప్రతి జిల్లాలో ఎలా ఉంటుందేమో అనుకోవడం భ్రమ అనమాట. మ్యాక్సిమం ఈ విధంగానే ఉంటుంది. 120 నుంచి 125 మధ్యలో ఎవరైతే తెచ్చుకున్నారో ఓపెన్లో వాళ్ళు నిరభ్యంతరంగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఏదో ఒక పోస్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నేను చెప్పేది సివిల్కి, ఏపీఎస్పీ కాదు. ఏపీఎస్పీ అయితే ఈ స్కోర్ ఉంటే డామ్ షూర్ పోస్ట్ అనమాట. అందువల్ల మీరేం భయపడకండి, చూడండి. మ్యాక్సిమం ఈ స్కోర్ల మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన బీఎస్కే బ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.